పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావా? ఈరోజు దావీదు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు కనుక అక్కడ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ. మన జ్ఞానము చేత దేవుని యొక్క పని చేయాలి. జ్ఞానము లేకుండా దేవుని పని ఎవరు కూడా చేయలేరు. చూడండి, ఈరోజు బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మంది విషయంలో చూసినట్లయితే బుద్ధి లేని కన్యకలు తమ యొక్క దీవెనలో నూనెను సిద్ధపరచుకోలేదు. బుద్ధి గల కన్యకలు ఇదిగో యేసుక్రీస్తు వస్తారు, ఏ జామో ఎప్పుడు వస్తారో తెలియదు, దొంగలాగా వస్తారని చెప్పారు కనుక నూనెను సిద్ధపరచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు బుద్ధి గల కన్యక వలె జ్ఞాన వివేకము గల ఆత్మ ఆ 10 మంది స్త్రీలలో ఒక 5గురికి దేవుడు జ్ఞానం గల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. మరి ఈరోజు 10 మందిలో 5 లాంటి ఆత్మను మనం కలిగి ఉన్నామా లేదా? ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి. ప్రభా, నువ్వు 2వ రాకడలో చెప్తున్నావు, మళ్ళీ మేము గిన్నె మళ్ళీ ఈ రొట్టెలు ద్రాక్షారసం ఇప్పుడు మీ ముందర తింటున్నారు, మళ్ళీ ఇది పాతగా ఉంటుంది, మళ్ళీ తిరిగి మేము కొత్త రంగు వరకు మళ్ళీ మేము కలుసుకోవాలి అంటే మనం ఈ లోకంలో ఎంత పరిశుద్ధతలో ఉండాలి. ఏ బలహీనతలు వచ్చినా కూడా దేవుని యొక్క ఆత్మ నన్ను రక్షిస్తుంది, దేవుని యొక్క శక్తి నన్ను నిలుపుతుంది, దేవుడు శ్రమల నుంచి నన్ను విడిపిస్తున్నటువంటి ఆత్మను పొందుకున్నావా? ఈరోజు దేవుడు చెప్పిన మాట, ఈరోజు 10 మంది బుద్ధి గల కన్యకల్లో ఒక 5గురు తమ యొక్క దీవెనలో నూనెను పోసుకున్నారు. నూనెను పోసుకొని ఇదిగో యేసురాజు అప్పుడే వచ్చాడు, తలుపులు కొట్టాడు. వెంటనే 5గురు స్త్రీలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. జ్ఞాన వివేచన గల ఆత్మ ఆ బుద్ధి గల కన్యకలు కనుగొన్నారు కనుక దివిడిలో నూనె సిద్ధపరచుకొని యేసుక్రీస్తు వచ్చే టైంకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బుద్ధి